చేసే ఏ జాబ్లో అయినా ప్రమోషన్ జల్దీ రావాలి అంటే చెంచాగిరి చేయాలి. మీకు అందరికీ సత్యం కంప్యూటర్స్ ఐడియా ఉంది కదా. సత్యం రామలింగరాజు గారు చాలా కష్టపడి ఈ కంపెనీని గ్రో చేసిండు. ఒకప్పుడు ఇండియాలో టాప్ మోస్ట్ ఐటీ కంపెనీ అది. అట్లాంటి కంపెనీ కూడా బ్యాంక్రప్ట్ అయిపోయి టెక్ మహీంద్రాకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏంటి అంటే తక్కువ టైంలో ఎక్కువ పైసలు సంపాదించాలని చెప్పి ఆ సత్యం రామలింగరాజు గారు ఏం చేసిండంటే ఫేక్ క్లయింట్లని ఫేక్ రెవెన్యూని చూపించి కంపెనీ వాల్యుయేషన్ అయితే పెంచిండు. కానీ అబద్ధం ఎక్కువ రోజులు ఆగదు కాబట్టి ఈ విషయం బయటపడేసరికి ఆయన జైలుకు కూడా పోవాల్సి వచ్చింది. ఆయన ట్రాక్ తప్పి తప్పుడు పనులు చేస్తూ ఉంటే ఆయన దగ్గర ఒక్క అడ్వైజర్ కూడా మీరు చేసేది తప్ప అని చెప్పలేదు. దానికి తగ్గట్టు ఆయన కూడా చెంచాగిరి చేసేటోళ్ళని మాత్రమే నమ్మి జెన్యూన్ అండ్ హార్డ్ వర్కింగ్ చేసేటోళ్ళని లైట్ తీసుకున్నాడు. అండ్ ఆ చెంచాగిరి చేసే వాళ్ళందరూ కూడా ఆ కంపెనీ మూతపడగానే ఇంకో కంపెనీలకు జంప్ అయి హాయిగా నౌకర్లు అయితే వేసుకుంటుండ్రు. ఎంత సినిమా నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనల్ని ఎవడైతే జోపుతాడో వాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ తీసుకోవాలి. ఎవరైతే మన బిజినెస్ లో జెన్యున్ గా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఇచ్చే జెన్యున్ ఫీడ్బ్యాకే మీ సక్సెస్ కి స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది. లేకపోతే సత్యం కంప్యూటర్స్ లెక్కనే మనదంతా కూడా ఏదో ఒక రోజు కూలిపోతుంది. అండ్ చెంచాగిరి చేసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఈ జోపుడి వ్యాపారం బంద్ చేసి హార్డ్ వర్క్ ని నమ్ముకోండి. ఈ రీల్ ని బిజినెస్ చేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. అండ్ బిజినెస్ గురించి తెలుగులో ఆసాని భాషలో కంటెంట్ కావాలి అంటే వెంటనే ఫాలో కొట్టండి.